నమస్తే అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అనుష వాకాటి విలేజ్ వ్లాగ్స్. ఇవాళ పొద్దున్నే కొంచెం ఎండొస్తుండేసరికి బొసికలు తడుచుండాయండి వర్షానికి. అవన్నీ ఎండకి ఎండబెడుతున్నాను. సాయంత్రాలప్పుడు నీళ్లు కాసుకుందామని. బొసికలు అయితే కొంచెం తొందరగా పొయ్యమంటేయచ్చు, అందుకే అన్నీ ఎండలో ఎండబెడుతున్నానండి. ఇవాళ మాది నారాత. మా వారు ఇంకా చేళ్ళకి వెళ్ళి నారా తెప్పియాలి. టైం ఉదయం 11 అవుతుంది. అప్పుడు వచ్చారండి. వీళ్ళు ఒక దగ్గర వేసి వస్తున్నారు, వచ్చి నారు పెరుగుతున్నారండి. ఈసారి మేము నారాత అనేది బెంగాల్ వాళ్ళ చేత తెప్పిస్తున్నాము. వీళ్ళు బెంగాల్ నుంచి వచ్చారు. వాళ్ళ భాష మనకు అర్థం కాదు, మన భాష వాళ్ళకి అర్థం కాదు. కానీ ఒక మధ్యలో ఒక డీలర్ ఉంటారు కదా, వాళ్ళ బట్టి అర్థమవుతుంది. వీళ్ళు చూడండి ఏం చెప్తున్నారు. మా వారు వీడియో తీస్తుంటే వాళ్ళంతా హాయ్ చెప్తున్నారు. అలాగే వాళ్ళు బెంగాల్ నుంచి వచ్చారంట, అది కూడా చెప్తున్నారు. ఏ మాటకు ఆ మాట అండి. వీళ్ళ యాత చూసేదానికి బాగుంటుంది. అంటే ఏదో స్కేల్ పెట్టి గీస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుందండి. కానీ వీళ్ళకి మన భాష అర్థం కాదు. మా మావయ్య, మా ఆయన చెప్తున్నారు గుత్తేతేయండి అని. గుత్తి అంటున్నారు, కానీ వాళ్ళకేం అర్థం కావట్లేదు. అంటే మనోళ్ళు వాళ్ళు 2 పాసులు పెట్టేస్తుంటే ఇంకొక 2 పాసులు కలగాయేయండి అని చెప్తుంటే వాళ్ళకి ఆ భాష అర్థం కావట్లేదు. వాళ్ళ భాష మనకు అర్థం కాదు, మన భాష వాళ్ళకి అర్థం కాదండి. వీళ్ళు ఇప్పుడు నారు పెరకడము వస్తుంది. అది పెరికి ఇంకా సద్దన్నానికి లేస్తున్నారు. వీళ్ళకి వండి పెట్టేదానికి ఒక పెద్ద ఆయన ఉన్నాడండి. ఆ పెద్ద ఆయనే వీళ్ళకి వండి పెడుతున్నాడు. గ్యాసు, వంట సామాను ఎప్పుడు ఆటోలో పెట్టుకుంటారండి వీళ్ళు. ఇదో అండి, వాళ్ళు సద్దన్నానికి లేసారు. అప్పటికే టైము 11:45 అలా అవుతుంది. ఇంకా అప్పుడు లేచి వాళ్ళు సద్దన్నం తింటున్నారు. అక్కడ కనిపిస్తున్నాడు కదా పెద్ద ఆయనేనండి వాళ్ళకి వండి పెట్టేది. గ్యాసు ఇదో అండి, ఇక్కడే కనిపిస్తుంది కదా సామాగ్రి అన్నీ ఆటోల్లో మోసుకొని తిరుగుతుంటారు. వీళ్ళు అక్కడ నారాతలు వేస్తుంటే ఇక్కడుండే పెద్ద ఆయన వడ్డీ పెడుతుంటాడు వాళ్ళకి. ఇలా ఉందండి. చికెన్ ఇక్కడ మా వారిని వాళ్ళు చికెన్ అడుగుతున్నారు. మధ్యాహ్నానికి చికెన్ తెచ్చేయి అని. మా వారు సరే అని చెప్పాడు. వాళ్ళకి చికెన్కి అమౌంట్ ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా నారాత్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఇందాక పెరిగి పెట్టారు కదండి నారు, అదంతా మోస్తున్నారు. మోసుకొని ఇంకా కై మొత్తం ఆ కట్టలేసుకొని వాళ్ళు ఇంకా స్టార్ట్ చేస్తారండి. ছেঁকে আমরা মাথায় করে নিয়ে যাব, আমরা নিতে যাব। আমরা সব বাঙালি বীজ রুইব, বীজ রুয়ে আমার পার্টনার এই মোদা আছে, আমরা এই দুধের পার্টনার, আমরা এই পার্টনারে রুইব, মোদা ডাকে কিন্তু বানিয়ে নিয়ে চলতে হয়। আমরা 18টা জেলা পার হয়ে এসে গরিব মানুষ এখন নিতে হবে। এখান থেকে টাকা নিয়ে গেলে বউ বাচ্চা খাবে, বউ বাচ্চা চেয়ে আছে আমাদের উপরে, বউ বাচ্চারা খাবে। তখন আল্লাহর ওই দিন দেনা বলছি আমি। এখন আমাদের বড় ভাই আছে, সব বড় ভাইরা এখন এতে যাবে। হ্যালো, লাইক কমেন্ট শেয়ার করবেন। వాళ్ళు చెప్పింది మీకు అర్థమైందా అండి? నాకైతే కొంచెం అర్థమైంది.
ఏమనంటే తిను నాతో పనిచేసే మా పార్ట్నరు, మేము నారాతయ్యలు వేసేదానికి వచ్చాము, మా పిల్లల్ని మమ్మల్ని పోషించుకునే దానికి వచ్చాము, మాది బెంగాల్ అండి, పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చాము అని చెప్పారు. నేను చెప్పింది కరెక్టే కదండి. ఇదిగోండి ఇంకా కై మొత్తానికి నార అనేది ఇలా పట్లకి వేసుకొని మోస్తున్నారండి. ఇదిగోండి పెద్దయిన వంట చేస్తున్నాడు. ఇంకా చేలో చూస్తే 3 రోజుల నుంచి నీళ్ళు రావట్లేదు, అందుకే కొంచెం దూరం వచ్చి నీళ్ళు తీసుకెళ్తున్నాడు. మా వారు తీసుకొని వచ్చాడండి, వాళ్ళకి తెలియదు కదా పాపం. అక్కడ చూస్తే దారి బాగాలేదు, వర్షం వల్ల వర్షాలు పడి బండి పెట్టేద్దామన్నా కూడాను. ఇంకా పెద్దని చూపిమంటే చూపిస్తే ఇంకా నీళ్ళు పట్టుకొని వస్తున్నారండి. ఇక్కడ పెద్ద ఆయన చేప క్లీన్ చేస్తున్నాడు. ఇది కొరమేను చేప అండి, అదే ఇంకా క్లీన్ చేస్తున్నాడు ఇవాళ మధ్యాహ్నం వాళ్ళకి లంచ్లోకి. స్పీడ్ స్పీడ్ చిన్న స్పీడ్ అయితే స్పీడ్ బాగా కర్రలు చేరిపోతున్నాయి. ఇక్కడ మా మావయ్య చెప్తున్నారు స్పీడ్గా ఇవ్వకండి అని, కానీ మా వారు ముందే చెప్పాడు స్పీడ్ స్పీడ్ అనేసరికి ఆయన ఇంకా స్పీడ్గా వేస్తున్నాడు. మా వీడియో ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. వీళ్ళు ఎక్కడో బెంగాల్ నుంచి వచ్చి మన తెలుగు రైతులకి ఇంత సాయంగా ఉంటున్నారంటే నిజంగా చాలా గ్రేట్ అండి. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ పిల్లల్ని వదిలేసి ఇంత దూరం వచ్చి తెలియని ప్రాంతంలో తెలియని భాషలో ఇలా పనిచేయాలంటే ఏమన్నా కొంచెం గ్రేటే కదండి. అందులో వీళ్ళు చిన్న కష్టం చేయట్లేదు, నాకు తెలిసి ఇదే అర్థమైంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. వీళ్ళ కష్టానికన్నా ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా మొత్తానికి మా నారాత ఇలా జరిగిందండి. మా నారాత వ్లాగ్ మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి. ఈవినింగ్ పూలన్న వస్తే దేవుళ్ళకి పూలు తీసుకుంటున్నానండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.